రైతులు మీకు ఓట్లు వేయరని తెలిసే పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యవహార శైలిపై మండిపడ్డారు. జిల్లాలో అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయని అవినాష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదనే విషయం వారికి తెలుసునని, అందుకే అక్రమ మార్గంలో ఎన్నికలు జరిపి టీడీపీ నాయకులు ఏకగ్రీవమయ్యే విధంగా చేసుకున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కావట్లే వీళ్ళకు.